ఎక్కడా చూడని వింతైన రాజకీయం, ఇంతకుముందు వినని పొలిటికల్ చాణక్యం. సినిమాల్లోనూ ఇంతటి ట్విస్ట్తో డ్రామా కనిపించదు. అదిగో అంతటి వింతైన రాజకీయానికి వేదిక అయ్యింది జగిత్యాల. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జగిత్యాలలో ఇప్పుడేం జరుగుతోంది? మున్సిపల్ ఎన్నికల వేళ కనిపిస్తున్న సరికొత్త కథ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగిత్యాలలో కనీవిని ఎరుగని వింతైన రాజకీయం. ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే, కాంగ్రెస్ తరపున ప్రచారం. మరొకరు ఖట్టర్ కాంగ్రెస్ నేత, హస్తం రెబెల్స్ కు మద్దతు. పేరుకు పార్టీలు వేరు, కానీ ఒకే పార్టీ బీఫామ్ కోసం ఫైట్. బాబోయ్, ఈ పంచాయతీ మాకెందుకని చూసి చూడనట్లు అగ్రనేతలు. మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల జిల్లా కేంద్రం సరికొత్త రాజకీయాలకు వేదికైంది. తాను ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ బల్ల గుద్ది చెబుతున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏమో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారు. ఇక తాను కట్టర్ కాంగ్రెస్ వాదిని అంటూ గత కొన్ని రోజులుగా దిక్కులు పిక్కటిల్లేలా చెబుతున్న హస్తం కూరవృద్ధుడు జీవన్ రెడ్డేమో కొన్ని వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ కి ప్రచారం చేస్తున్నారు. చూసారా, ఏ సినిమా కథలోనూ లేని ట్విస్టులు ఇప్పుడు జగిత్యాలలో కనిపిస్తున్నాయి. ఈ రాజకీయాన్ని చూసి స్థానికులు కూడా నివ్వెరపోతుండగా, రాజకీయ విశ్లేషకులు మాత్రం పక్కున నవ్వుకుంటున్నారట. బీఆర్ఎస్ పార్టీ నుండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై అనర్హత పిటిషన్ కత్తివేలాడగానే ఎవరు చెప్పారు నేను కాంగ్రెస్లోకి వెళ్లానని? ఇప్పటికీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అంటున్నారు సంజయ్. కావాలంటే తాను ప్రతి నెల బీఆర్ఎస్ కి 5,000 పార్టీ ఫండ్ కూడా ఇస్తున్నా చూడండి అంటున్నారట. మీడియా ముఖంగా క్యాంపు కార్యాలయంలో ఆయన చెప్పిన మాటలివి. సంజయ్ ఈ మాటలు చెబుతుండగా తన కార్యాలయంలో ఆయన వెనుకున్న ఫ్లెక్సీ మాత్రం ఏంటి గురు అంత మాటన్నావు అంటూ ఆశ్చర్యంగా చూసినట్టే అనిపిస్తుందట. ఎందుకంటే అక్కడున్నవన్నీ కాంగ్రెస్ ఫ్లెక్సీలే. ఈ ట్విస్ట్ ఇలా ఉండగానే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, కానీ ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తున్నట్లు ప్రకటించి మరో ట్విస్ట్ ఇచ్చారట సంజయ్. అంతెందుకు, జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఫామ్లు కూడా సంజయ్ చెప్పిన వారికే ఇచ్చింది అధికార కాంగ్రెస్. ఈ రాజకీయం ఇలా జరుగుతుండగానే సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలేవీ లేవంటూ ఇటీవల స్పీకర్ అనర్హత పిటిషన్ను కొట్టేశారు. సో అధికారికంగా జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కౌంట్లోనే ఉన్నట్టే కదా అంటున్నారు ఆయన అనుచరులు. ఈయన సంగతి ఇలా ఉంటే, ఇదే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీరు మాత్రం మరోలో ఉందట. సంజయ్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినా కూడా ఆయన చెప్పిన వారికే కాంగ్రెస్ బీఫామ్లు ఎలా ఇస్తారంటూ అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు జీవన్ రెడ్డి. తన వర్గానికి కేవలం 20 బీఫామ్లు మాత్రమే ఇవ్వడంతో జగిత్యాలలోని మిగతా 30 స్థానాల్లో జీవన్ రెడ్డి వర్గం రెబెల్స్ గా పోటీ చేస్తున్నారట. దీంతో తాను కాంగ్రెస్ నాయకుడిని అయినప్పటికీ మిగతా 30 స్థానాల్లో మాత్రం రెబెల్స్ కి మద్దతుగానే ప్రచారం చేస్తానంటూ ప్రకటించారు జీవన్ రెడ్డి. సంజయ్ తన వర్గానికి కాంగ్రెస్ టికెట్లు ఇప్పించుకున్న 30 చోట్ల నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నష్టపోయారు కాబట్టి తన వర్గం వారు ఏ గుర్తుపై పోటీ చేసినా తాను రెబెల్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తానంటూ ఓపెన్ గా చెప్పేశారు. అంటే ఈ 30 చోట్ల కాంగ్రెస్ కి ఆయన మద్దతు తెలపడం లేదన్నమాట. అలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన జీవన్ రెడ్డి తన వర్గం కోసం జగిత్యాల మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో రెబెల్ గా మారిపోయారట. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిల మధ్య గతేడాది కాలంగా పొలిటికల్ వార్ నడుస్తోంది. సంజయ్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వడాన్ని ముందు నుంచే వ్యతిరేకిస్తున్నారు జీవన్ రెడ్డి. నియోజకవర్గ కంటెస్టెంట్ అభ్యర్థిగా ఉన్న తనను సంప్రదించకుండా సంజయ్ను కాంగ్రెస్ లోకి ఎలా ఆహ్వానిస్తారని, తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని, అవమానాలకు గురి చేస్తున్నారని మీడియా ముందే ఏడ్చినంత పని చేశారు జీవన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల వేళ ఆ వార్ ఇప్పుడు అగ్నిపర్వతంలా బద్దలవుతోంది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో తన వారికే కాంగ్రెస్ టికెట్ అంటూ ఇద్దరు పోటాపోటీగా తలపడటం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. టికెట్ రాని వాళ్లు జీవన్ రెడ్డి వద్దకు వెళ్లి ఆవేదన వ్యక్తం చేయడం, దానిపై ఆయన మనోవేదన చెందడం చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడమేంటి? తాను పక్కా కాంగ్రెస్ వాదిని అని చెప్పుకుంటున్న మరో నేత కాంగ్రెస్ రెబల్స్ కు మద్దతు ఇవ్వడమేంటి? ఇలా వీళ్ళ రాజకీయం చూసిన వాళ్ళంతా ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలే అంటున్నారట. జీవన్ రెడ్డి సంజయ్ పంచాయతీతో ఈ తలపోటు మాకెందుకు అనుకుంటున్నారో ఏమో మిగతా లీడర్లు ఎవరూ ఇటువైపు చూడటం లేదట. ఆఖరికి ముఖ్యమంత్రి ప్రచారం కూడా జగిత్యాల నుండి కరీంనగర్ కి షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చిందట. ఇదంతా చూస్తూ జగిత్యాల రాజకీయం అంటే ఆ మాత్రం ఉంటుందంటూ నవ్వుకుంటున్నారట జగిత్యాల వాసులు. ఈ వివాదాలు రాజకీయాలతో మున్సిపల్ ఎన్నికల్లో వీరి పంచాయతీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, ఎవరి వర్గం ఎన్ని స్థానాలు గెలుస్తుందో అని అందరికీ ఉత్కంఠగా మారిందట.